దివ్యాంగులకు ఒక్కరే ఒకరు స్ఫూర్తి ఈ ప్రాంతం నుంచి. సూదిని జైపాల్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక మేధావిగా యంగెస్ట్ సౌత్ ఇండియన్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందడమే కాకుండా పరిపాలనలో పట్టు సాధించడమే కాకుండా భాష మీద తనకున్న పట్టును నిరూపించి భారతదేశ పార్లమెంటులోనే ఉత్తమ పార్లమెంటేరియన్గా వారు రాణించగలిగారు. ఏ రోజు కూడా ఆయనకు వైకల్యం ఉన్నది అన్నది ఆయన ఎప్పుడు ఆయన ఆలోచనలో కూడా రానియలేదు. ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి లేదా తెలుగు మాట్లాడే ప్రాంతాల నుంచి ఒక పివి నరసింహారావు గారు, ఒక నీలం సంజీవరెడ్డి గారితో సమానంగా జైపాల్ రెడ్డి గారు రాణించి సమాజంలో గౌరవం తీసుకొచ్చిండంటే ఈరోజు దివ్యాంగులు అందరూ కూడా జైపాల్ రెడ్డి గారి యొక్క సక్సెస్ను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.